శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. గ్రంథ పఠనంలో ఉచ్చరణ దోషాలు దొర్లిన ఎడల దయతో క్షమించగలరు. ఉపనిషత్ దర్శనంలో మూడవది అయిన కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు. ఇందులో 32 ఉపనిషత్తులు ఇయ్యబడ్డాయి. కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కఠవల్లి ఇత్యాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం సహనావతు సహనౌ భునత్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్వషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భావం: మమ్మల్ని ఆ పరమాత్మ రక్షించుగాక, మాకు తగిన పోషణ చేయుగాక. మేము అనగా గురు శిష్యులం కలిసి విద్యకి అనగా జ్ఞానానికి తగిన సామర్థ్యాన్ని కలిగించదుముగాక. మేము చదివిన విద్య గొప్ప తేజవంతమవుగాక. మేము ఒకరికొకరం ఎలాంటి ద్వేషం లేకుండా జీవించదుముగాక. అన్ని రకాల తాపాలు నశించి మాకు శాంతి కలుగుగాక. ఓం సం నో మిత్రస్య వరుణః సం నో భవత్వర్యమా సం నో ఇంద్రో బృహస్పతి సం నో విష్ణురుక్రమః నమో బ్రాహ్మణే నమస్తే వాయో త్వమేచ ప్రత్యక్ష బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మ వదిష్యామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవుతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. భావం: మిత్రుడు ప్రాణంలో, వరుణుడు అపానంలో, ఆర్యముడు నేత్రాలలో, ఇంద్రుడు బలంలో, బృహస్పతి వాక్కు బుద్ధులలో, విష్ణువు పాదాలలో ఉండి బ్రహ్మ విద్యను విని ధారణ చేసే సామర్థ్యం మాలో కలిగేలా అనుగ్రహించుదురుగాక. ఓ పరబ్రహ్మ, నీకు నమస్కారం. ఓ వాయుదేవ, నీకు నమస్కారం. నీవు ప్రత్యక్ష బ్రహ్మగా ఉన్నావు. తిరిగి చెప్తున్నావు, నీవే ప్రత్యక్ష బ్రహ్మ స్వరూపుడివి. అప్రయత్నంగా వచ్చే వాక్యరూపంగా చెబుతున్నా నేను సత్యం చెప్తున్నా అనగా నీవే బ్రహ్మస్వరూపుడివని. నీవు నన్ను రక్షించుగాక. నీవు ఆచార్యుడిని రక్షించుగాక. నన్ను కాపాడుగాక. వక్తను రక్షించుగాక. మాకు శాంతి కలిగించుగాక. గమనిక: ఈ మంత్రాన్ని ఈ విభాగంలో చెప్పబడ్డ కృష్ణ యజుర్వేద సంబంధిత ఉపనిషత్తులని చదివే ముందు, ఉపనిషత్తులను చదవటం పూర్తయిన తర్వాత విధిగా ఒకసారి పఠించాలి. 1వ కఠోపనిషత్తు ప్రథమాధ్యాయము 1వ వల్లి. వాజస్రవసుడనేవాడు సర్వఫలాలని కోరుకుని ఒక మహాయజ్ఞాన్ని చేసి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అతడికి నచికేతుడనే కుమారుడున్నాడు. తన తండ్రి దానం చేయటానికి, బ్రాహ్మణులకి దక్షిణ సమర్పించడానికి ధనాన్ని తీసుకువస్తుండగా బాలుడైన నచికేతుడిలో ఒక విచిత్రమైన శ్రద్ధ ప్రవేశించింది. అతడు ఈ విధంగా ఆలోచించాడు: ముసలితనంలో ఈయనే వయసు కూడా దాటిపోయి కనీసం గడ్డి తినటానికి, నీళ్లు తాగటానికి కూడా ఏమాత్రం శక్తి లేని వట్టిపోయి ఎందుకు పనికిరాకుండా ఉన్నవి అయినా ఈ ఆవుల్ని దానం చేసేవాడు చేరుకునే లోకాలు ఏమాత్రం ఆనందం లేనివి. ఇలా భావించిన నచికేతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఓ తండ్రి, నన్ను ఎవరికి దానంగా ఇవ్వబోతున్నారు అని 2-3 సార్లు అడిగాడు. దానితో కోపం వచ్చిన వాజస్రవసుడు, ఓరి, నిన్ను మృత్యుదేవత యముడికి దానం ఇస్తా పో అని కసిరి కొట్టాడు. తండ్రి మాటలు విన్న నచికేతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: నేను గురువుల దగ్గర విద్య నేర్చుకోవటంలో చాలామంది శిష్యుల్లో మొదటివాడిని, మరికొందరిలో మధ్యముడిని, కానీ నేను ఎప్పుడూ చివరివాడిగా లేను. మరి అలాంటప్పుడు నా తండ్రి ఎందుకు నన్ను మృత్యుదేవతకి దానం ఇస్తానన్నాడు? నన్ను యముడికి దానం ఇవ్వటంలో నా తండ్రి ఉద్దేశం ఏమిటి? ఓ తండ్రి, నా ప్రాచీనులు ఏ విధంగా ప్రవర్తించారో జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రస్తుతం ఇతరులంతా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా గమనించు. మర్త్యులు అనగా మానవులు ధాన్యంలాగానే పండి రాలిపోతారు, తిరిగి ధాన్యంలాగానే మరలా పుడతారు అనగా తండ్రి మాటని అనుసరించి నచికేతుడు యమధర్మరాజు నివాసమైన యమలోకానికి వెళ్ళాడు. ఆయన అక్కడ లేకపోవడంతో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ 3 రోజులు నిద్రాహారాలు లేకుండా అక్కడే కాలం గడిపాడు. 3 రోజుల తర్వాత యముడు తిరిగి వచ్చాడు. వచ్చిన ఆయనతో యమలోకంలోని పెద్దలు ఇలా చెప్పారు: అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు అగ్నిలా ప్రకాశిస్తూ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ఆ బ్రాహ్మణుడిని సహృదయులైన వారు సంతృప్తిపరచడం ధర్మం. కనుక ఓ ధర్మరాజా, అతన్ని స్వాగతించటానికి నీళ్లు తీసుకురా. ఏ ఇంట్లో బ్రాహ్మణుడు నిరాహారిగా ఉంటాడో అలాంటి బుద్ధిహీనుడు ఆశలు, కోరికలు, సత్సాంగత్య ఫలాలు, సత్యమైన మధురమైన సంభాషణల వల్ల కలిగిన ఫలం, అతడు చేసిన సమస్త పుణ్యకర్మల ఫలం, పశువులు, పుత్రులు, సంపద అంతా నాశనమైపోతుంది. నచికేతుడి దగ్గరికి వచ్చిన యముడు అతడితో, ఓ బ్రాహ్మణ బాలకుడా,
ఎంతో గౌరవించదగిన నీవు అతిథిగా మా ఇంటికి వచ్చి 3 రాత్రులు నిరాహారిగా గడిపావు. అందుకు పరిహారంగా నేను నీకు 3 వరాలు ఇస్తున్నాను, కోరుకో. బ్రాహ్మణుడా, నీకు నమస్కారం. నాకు శుభం జరుగుగాక. నచికేతుడు యముడి మాటలు విని అతడితో, ఓ మృత్యుదేవ, నా తండ్రి గౌతముడు వాజశ్రవసుడు నా గురించి బెంగ వదిలి సంతోషం నిండిన మనసుతో నీ చేత తిరిగి పంపబడిన నన్ను ఆదరించుగాక. నీవిస్తావన్న 3 వరాలలో నేను కోరే మొదటి వరం ఇదే అన్నాడు. యముడు నచికేతుడితో, ఓ నచికేత, నా వరప్రభావంతో అరుణిపుత్రుడు నీ తండ్రి అయిన బౌద్ధాలుకుడు నిన్ను ఆదరిస్తాడు. నీతో పూర్వం ఉన్నట్టుగానే ప్రేమతో ఉంటాడు. మృత్యుముఖం నుంచి తప్పించుకుని వచ్చిన నిన్ను చూసి నీ మీద కోపం పోయి తాను రాత్రులలో సుఖంగా నిద్రించగలడు. ప్రభు, స్వర్గలోకం ఎంతో గొప్పది. అలాంటి స్వర్గంలో అక్కడి ఆకలి దప్పుకులు, జరామరణాలు, భయాలు ఏవీ ఉండవు. బాహ్య మానసిక శోకాలు, ఎలాంటి కష్టాలు అక్కడి వారికి ఉండవు. కనుక ఓ యమరాజా, ఇలాంటి దివ్యమైన స్వర్గానికి చేరే యజ్ఞం ఏమిటో నీకు తెలుసు. నేను శ్రద్ధ కలిగిన వాడిని, అనగా ఉపదేశం పొందటానికి అర్హుడిని. నాకు ఆ యజ్ఞ విద్యను ఉపదేశించు. నీవు చెప్పిన యజ్ఞాన్ని ఆచరించిన వారు స్వర్గానికి చేరుతారు. ఈ యజ్ఞం రహస్యం చెప్పమని నేను నిన్ను 2వ వరం కోరుకుంటున్నాను అన్నాడు. నచికేతుడికి యముడిలా సమాధానం చెప్పాడు. ఓ నచికేత, స్వర్గానికి తీసుకువెళ్ళి అగ్నియజ్ఞం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నీకు ఉపదేశిస్తాను, నేర్చుకో. నేను చెప్పబోయే విద్య శాశ్వతంగా స్వర్గం పొందటానికి తగిన సాధనమని, సకల జగత్తుకి అది ఆధారమని పండితుల హృదయంలో ఆ విద్య నివసిస్తుందని తెలుసుకో. నచికేతుడికి యమధర్మరాజు సకల జగత్తుకి మూలమైన అగ్ని విద్యను ఉపదేశించాడు. ఆ దివ్య యజ్ఞానికి ఎటువంటి ఇటుకలు కావాలో, ఎన్ని ఇటుకలు కావాలో, హోమాన్ని ఏ విధంగా నిర్వర్తించాలో అంతా సవివరంగా అతడికి బోధించాడు. శ్రద్ధగా అంతా విన్న నచికేతుడు తిరిగి యముడికి ఒక్క అక్షరం పొల్లుపోకుండా అప్పజెప్పాడు. దానికి ఎంతో సంతోషించిన యమధర్మరాజు నచికేతుడితో ఇలా అన్నాడు. నచికేతుడి శ్రద్ధను గ్రహించి ఎంతో ఆనందించిన యమధర్మరాజు, ఓయి నచికేత, నీకు ఇంకో వరాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. నీవు నేర్చుకున్న ఈ అగ్ని విద్య ఇక మీదట నీ పేరుతోనే నచికేతాగ్ని అని ప్రసిద్ధమవుతుంది. ఇదిగో, ఎన్నో రంగులతో ప్రకాశించే ఈ మాలను కానుకగా ఇస్తున్నాను, స్వీకరించు. నీవిప్పుడు నేర్చుకున్న ఈ నచికేత యజ్ఞాన్ని 3 సార్లు చేసినవాడు తల్లి, తండ్రి, గురువు అనే ముగ్గురిని ఆశ్రయించి వారి చేత అనుశాసనాన్ని పొంది 3 రకాల విధుల్ని నిర్వర్తించిన వాడవుతాడు. అలా చేసిన వాడికి చావు పుట్టుకలుండవు. సాక్షాత్తు పరబ్రహ్మ నుంచి జన్మించి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ప్రకాశవంతమైన అగ్నిదేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని అతడు పరమశాంతి పొందుతాడు. నచికేత యజ్ఞాన్ని 3 సార్లు ఆచరించిన బుద్ధిశాలి తన శరీరం పతనం చెందటానికి ముందే మృత్యుపాశాల్ని భేదించి దుఃఖాన్ని అతిక్రమించి స్వర్గలోకం చేరి పరమసుఖాలు అనుభవిస్తాడు. నచికేత, స్వర్గానికి తీసుకువెళ్ళే ఈ అగ్ని విద్యను నీవు 2వ వరంగా కోరుకున్నావు. నీకు నేను ప్రసాదించిన ఈ అగ్ని విద్య ఇక మీద లోకంలో నీ పేరు మీదే పిలువబడుతుంది. ఇక నీ 3వ వరం ఏం కావాలో కోరుకో అన్నాడు యమధర్మరాజు. నచికేతుడు యముడితో ఇలా అన్నాడు. ఓ యమధర్మరాజా, మానవుడు మరణించిన తరువాత అతడున్నాడని కొందరు, లేడని కొందరు అంటున్నారు. ఈ రహస్యం ఏమిటో, ఇందులో ఏది నిజమో నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదే నేను కోరే 3వ వరం. నచికేత, నీకు వచ్చిన సందేహమే పూర్వం దేవతలకు కూడా వచ్చింది. ఇది చాలా సూక్ష్మమైన విషయం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మరొక వరం ఏదైనా కోరుకో. ఈ వరాన్ని మాత్రం అడగవద్దు అన్నాడు యమధర్మరాజు. ఓ యమధర్మరాజా, నీవన్నట్టు ఈ విషయం గురించి పూర్వం దేవతలకి కూడా సందేహం వచ్చిందని చెప్పావు కదా. పైగా ఈ విషయం సులభంగా అర్థం కాదని కూడా చెబుతున్నావు. అసలు ఈ విషయం గురించి వివరంగా చెప్పటానికి నీకన్నా మించిన ఆచార్యుడు ఎక్కడా దొరకడు. అందుకని నేను కోరిన ఈ వరంతో సమానమైన వరం వేరేదేదీ లేదనుకుంటున్నాను అన్నాడు నచికేతుడు. నచికేత, మళ్ళీ చెబుతున్నాను, 100 ఏళ్ళు జీవించే పుత్రుల్ని, మనవల్ని కోరుకో. పశువుల మందల్ని, ఏనుగులు, గుర్రాలు, బంగారం అవి ఎంతైనా కోరుకో. భూమి మీద సువిశాలమైన సామ్రాజ్యం కావాలా? నీకు ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం జీవించు. దీనితో సమానమైన వరం నీకేదైనా అనిపిస్తే నీవు అదే కోరుకో. అంతులేని ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని కోరుకో. ఓ నచికేత, నీకు సువిశాల సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాను. దానికి నీవు చక్రవర్తివి కా. నీకు కలిగే కోరికలన్నీ నెరవేరే వరాన్ని కూడా అనుగ్రహిస్తాను. మానవలోకంలో ఎలాంటి కోరికలు దుర్లభంగా ఉంటాయో వాటన్నిటినీ నీ ఇష్టం వచ్చినట్టు కోరుకో. సంగీత వాద్యాలతో, అందంగా విహరించే రథాలతో,
ఉన్న అపురూపమైన సౌందర్యవంతులైన దివ్యకన్యలు మానవులకు లభ్యం కారు. వారందరినీ నీకు ప్రసాదిస్తాను. వారితో సుఖాలు సేవలు పొందు. కానీ మరణం గురించి మాత్రం నన్ను అడగవద్దు అన్నాడు యమధర్మరాజు. ఓ యమధర్మరాజా, నీవిస్తావన్న వరాలు, సంపదలు, భోగాలు అన్నీ కేవలం క్షణికాలే. అవన్నీ మానవుడు ఇంద్రియాల శక్తిని నాశనం చేసేవే. ఎంత నువ్వు పొడిగించినప్పటికీ మనిషి జీవితం అల్పమే. కనుక నీవు నాకు ఇస్తావన్న గుర్రాలు, ఏనుగులు, సంపదలు, భోగాలు, అప్సరసులు అన్నీ నీవే ఉంచుకో. యమధర్మరాజా, మానవుడు ఎంత ధనమిచ్చినా ఎప్పటికీ తృప్తి పడడు. అదీగాక నిన్ను దర్శించిన తర్వాత ఎలాగూ నాకు ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఆయుర్దాయం అంటావా, అది నువ్వు ఇచ్చినంత కాలం ఎలాగూ జీవిస్తాను. కానీ మరణం తర్వాత ఉండే జీవితం అనగా ఆత్మ సంబంధమైన జ్ఞానం తెలుసుకోవాలనేదే నా కోరిక. నేను కోరే వరం అదే. యమదేవ, అమరుడు, అక్షయుడు అయిన నీలాంటి వారి దగ్గర నుంచి శ్రేష్టమైన వరాలు పొందగలిగిన మానవుడు అది వదిలి క్షణికమైన విషయ సుఖాలని అనుభవిస్తూ తనకి దీర్ఘాయువు కావాలని ఎందుకు కోరుకుంటాడు? కనుక నన్ను పరీక్షించటం మాని నేను కోరిన మరణానంతర ఆత్మజ్ఞానాన్నే నాకు బోధించు. అందరూ సందేహించేది, సాధారణంగా ఎవరూ గ్రహించలేనిది అయిన గొప్ప ఆత్మజ్ఞానాన్ని తప్ప ఈ నచికేతుడు నన్ను మరో వరం కోరుకోడు అని చెప్పాడు నచికేతుడు. ప్రథమాధ్యాయము 2వ వల్లి. యమధర్మరాజు నచికేతుడికి ఇలా చెబుతున్నాడు. శుభకరమైన శ్రేయస్సు ఒకటి, పూర్తిగా దానికి విభిన్నంగా ఉండే ప్రాపంచిక సుఖం మరొకటి. నచికేత, విభిన్న గమ్యాలకు తీసుకువెళ్ళే ఈ రెండు మానవుణ్ణి బంధించేవే. వీటిలో శ్రేయస్సుని కాక ప్రేయస్సుని కావాలని కోరుకునేవాడు తన గమ్యం నుంచి పతనం చెందుతాడు. నచికేత, శ్రేయస్సు అనగా శ్రేయస్సుని చేకూర్చేది, ప్రేయస్సు అనగా సుఖాలని అందించేది. ఈ రెండు మానవుడికి అందుబాటులో ఉంటాయి. జ్ఞానవంతుడు ఈ రెండింటిలో ఏది మంచిదో చక్కగా పరిశీలించి తెలుసుకుంటాడు. తన జ్ఞానంతో క్షణిక సుఖాన్నిచ్చే ప్రేయస్సు కంటే శాశ్వతానందాన్నిచ్చే ప్రేయస్సే గొప్పదని తెలుసుకుంటాడు. అయితే బుద్ధిహీనుడైన వాడు మాత్రం లోభంతో, మోహంతో ప్రేయస్సునే అనగా సుఖాలనే కోరుకుంటాడు. నువ్వు చాలా వివేకవంతుడివి. అందుకే క్షణిక ఆనందాన్నిచ్చే సుఖాలని, ప్రియంగా కనిపించే ప్రాపంచిక విషయాలని బాగా పరిశీలించి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకుని పరిత్యజించావు. ఎందరో జ్ఞానులైన మానవులు మునిగి నశించిపోయే ఈ శ్రేయస్సు అనగా సుఖభోగాల మార్గంలోకి నువ్వు ప్రవేశించలేదు. విద్య, అవిద్య అనే ఈ రెండు మార్గాలు విభిన్న గమ్యాలకు మానవుడిని తీసుకుపోతాయి. అవి అపారమైన అంతరం కలిగించినవి. ఓ నచికేత, నీవు నిజమైన విద్యనే కోరుకున్నావు. ఎందుకంటే నేను చెప్పిన ఏ విషయ భోగాలు, ప్రలోభాలు నిన్ను ఏమాత్రం చెలింప చేయలేదు. నచికేత, గాఢమైన అజ్ఞానాంధకారంలో కూరుకుపోయిన మూర్ఖులు తమకు తామే గొప్ప ప్రజ్ఞావంతులమని, విద్వాంసులమని అనుకుంటూ గుడ్డివాళ్ళ సాయంతో నడిచే గుడ్డివాళ్ళలాగా తూలుతూ తడబడుతూ తిరుగుతుంటారు. జాగ్రత్త లేని బాలుడి లాంటి అజ్ఞానికి, ధనమదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి శ్రేయో మార్గం ఎప్పటికీ కనిపించదు. కనిపించే ఈ లోకమే నిజంగా ఉంది, మరో లోకం ఏదీ లేదు అని అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ నా చేతికి చిక్కుతూనే ఉంటాడు. నచికేత, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవటం, వినటం అందరికీ సాధ్యం కాదు. దాన్ని గురించి విన్నవారు కూడా పూర్తిగా ఆ జ్ఞానాన్ని గ్రహించలేరు. అంత గొప్పదైన ఆత్మజ్ఞానం ఉపదేశించే గురువు దొరకడం అద్భుతమే. అలాగే సమర్థుడైన ఆచార్యుడి చేత ఉపదేశం పొంది దాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగే శిష్యుడు దొరకటం కూడా నిజంగా మరో అద్భుతమే. అల్పబుద్ధి కలిగిన వాడు బోధిస్తే ఆ ఆత్మజ్ఞానం ఎప్పటికీ సులభంగా బోధపడదు. ఎన్ని రకాలుగా ఆలోచించినా అది ఒక గురువు ద్వారా మాత్రమే తెలుసుకోదగింది. ఎందుకంటే ఆత్మజ్ఞానం అణువు కన్నా సూక్ష్మమైనది, ఎలాంటి తర్కానికి లొంగనిది. నచికేత, నువ్వు పొందాలనుకున్న ఈ ఆత్మజ్ఞానం కేవలం తర్కాలు, చర్చల వల్ల లభించేది కాదు. అది సమర్థుడైన గురువు బోధిస్తేనే అర్థమవుతుంది. నువ్వు ఎల్లప్పుడూ సత్యనిష్టతో ఉండేవాడివి. నాకు నీలాంటి శిష్యులు తిరిగి లభిస్తారా? శాశ్వతంగా ఉండే వస్తువులు ఎప్పటికీ అది శాశ్వతమైన వస్తువుల ద్వారా పొందబడదు. కనుక ఈ సంపదలన్నీ అనిత్యాలని నాకు తెలుసు. అయినా నేను ఈ అనిత్య వస్తువులతో నచికేతాగ్ని కార్యాన్ని ఘనంగా నిర్వర్తించాను. తద్వారా శాశ్వతమైన వస్తువును కూడా పొందాను. సకల వాంఛల్ని నెరవేర్చుకోవటం మానవుల సహజ గుణం. అలాంటి సహజ గుణాన్ని, యజ్ఞ యాగాది కర్మల ద్వారా లభించిన శాశ్వత ఫలాన్ని, భయరహితమైన తీరాన్ని, ఆరాధించదగింది, గొప్పది, ఉన్నతమైనది అయిన జీవితాధారాన్ని, ఇలా వీటన్నిటినీ చూసి కూడా ఓ నచికేత ఎంతో దృఢ సంకల్పంతో ఈ ప్రాపంచిక సుఖాలన్నీ తిరస్కరించావు. ఈ శరీరంలోనే ఉన్నది, హృదయ పద్మంలో కూర్చున్నది, సనాతనంగా, అతి సూక్ష్మంగా, అంతర్లీనంగా, జ్యోతిర్మయంగా ప్రకాశించేది అయిన ఆత్మని ధ్యానం ద్వారా
సాక్షాత్కరించుకునే ధీశాలి సుఖదుఖాలకి అతీతమైన స్థితిని పొందుతాడు. ధర్మానికి ప్రాణప్రదమైన ఆత్మ సూక్ష్మ తత్వాన్ని గురించి జాగ్రత్తగా విని తగిన విధంగా ఆలోచించి ఆ జ్ఞానాన్ని గ్రహించిన మానవుడే దాన్ని పొందుతాడు. ఆనందించదగిన దాన్ని పొందటం చేత అతడు బ్రహ్మానంద భరితుడవుతాడు. ఓ నచికేత, నీకు ఆత్మజ్ఞానం అనేది ద్వారం తెరిచిన ఇల్లు లాంటిదేనని నేను భావిస్తాను. నచికేతుడు అంటున్నాడు, ఓ యమధర్మరాజా, ధర్మాధర్మాలకి, కార్యకారణాలకి, భూత భవిష్యత్తులకి భిన్నంగా దేన్ని నీవు సాక్షాత్కరింపజేసుకున్నావో దయచేసి ఆ ఆత్మవిద్యను నాకు ఉపదేశించు. ఓ నచికేత, అన్ని వేదాలు ఘోషించే గమ్యం, అన్ని తపస్సులు చివరికి చేరే గమ్యం, దేన్ని కోరి సాధువులు బ్రహ్మచర్య జీవనాన్ని గడుపుతున్నారో దాన్ని గురించి సహస్రంగా చెబుతున్నాను విను. అదే ఓంకారం. ఓం అనే అక్షరమే పరబ్రహ్మం. ఈ అక్షరమే అన్నిటికన్నా గొప్పది కూడా. ఈ దివ్యాక్షరం గురించి తెలుసుకున్న వారికి ఏది కోరితే అది సిద్ధిస్తుంది. ఈ అక్షర పరబ్రహ్మమే ఉత్తమమైన ఆలంబనం. సర్వోత్కృష్టమైన ఈ ఆలంబనం గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మలోకంలో కూడా పూజించబడతాడు. ఆత్మ అనేది పుట్టదు, అలాగే మరణించదు. దేని నుంచే అది పరిణమించదు, అలాగే దాని నుంచి ఏది పరిణామం పొందదు. శరీరంలో నశించినప్పటికీ జన్మరహితమైనవి, శాశ్వతమైనది, నాశనం లేనిది, సనాతనమైనది అయిన ఆత్మ నశించదు. చంపేవాడు తాను చంపుతున్నానని, చచ్చినవాడు తాను చంపబడ్డానని భావించే వారిద్దరికీ అసలు ఆత్మ గురించి సరిగ్గా తెలియదనే చెప్పాలి. నిజానికి ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ అనేది అణువు కన్నా సూక్ష్మమైనది, బ్రహ్మాండం కన్నా పెద్దది. అలాంటి ఆత్మ జీవులందరి హృదయాలలో ఉంది. కామరహితుడు, ఎలాంటి శోకాలు లేనివాడు అయిన జ్ఞాని తన ఇంద్రియాల, మనసు పవిత్రత ద్వారా ఆత్మ మహిమని సాక్షాత్కరింప చేసుకుంటాడు. కదలకుండా కూర్చునే ఉన్నా అతడు ఎంతో దూరం ప్రయాణం చేస్తాడు. నిద్రపోతూనే ఉన్నా అతడు ఎన్నో ప్రదేశాలకు వెళ్తాడు. ఆనందమయుడు, జ్యోతి స్వరూపుడు అయిన పరమాత్మను నేను తప్ప వేరెవరు తెలుసుకోగలరు? నచికేత, శరీరరహితుడు, సర్వత్రా వ్యాపించినవాడు అయిన పరమాత్మ అశాశ్వతమైన అన్ని శరీరాలలో వ్యాపించి ఉన్నాడని తెలుసుకున్న ప్రజ్ఞావంతుడు ఏ విషయాలకి బాధపడడు. వేదాల్ని అధ్యయనం చేయటం వల్ల కానీ, బుద్ధి కుశలత వల్ల కానీ, అపారమైన పాండిత్యం చేత కానీ ఈ ఆత్మజ్ఞానం పొందబడదు. ఆ ఆత్మ ఎవరిని వరిస్తుందో, ఎవరిని ఎన్నుకుంటుందో అతడి చేతే ఆత్మ పొందబడుతుంది. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వాడిలోనే ఆత్మే తన నిజస్వరూపాన్ని అతడికి తెలియజేస్తుంది. చెడ్డ పనుల్ని చేయటం మానుకోని వారు, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించలేని వారు, ధ్యానం చేయనివారు, ప్రశాంతమైన మనస్సు లేనివారు జ్ఞానంతో కూడా, అనగా జ్ఞానం ఉన్నప్పటికీ ఆత్మని తెలుసుకోలేరు. ఎవరికి బ్రాహ్మణ క్షత్రియులు ఆహారంగా ఉన్నారో, మృత్యువు ఎవరికి నంచుకు తినే పచ్చడో, ఆ ఆత్మ ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలుసు? ప్రథమాధ్యాయము 3వ వల్లి. నచికేత, తమ పూర్వ పుణ్య కర్మఫలాల్ని అనుభవిస్తూ పరమాత్మకి స్థానమైన హృదయాకాశంలోని బుద్ధిలోకి ప్రవేశించిన వాళ్ళు ఇద్దరున్నారు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు ఆ ఇద్దరిని వెలుగు నీడలు అంటారు. నాచికేత యజ్ఞాన్ని 3 సార్లు చేసిన గృహస్థులు కూడా అలాగే అంటారు. నాచికేతాగ్ని యజ్ఞాలు చేసేవారికి సేతువు లాంటిది. అగ్ని పరబ్రహ్మ స్వరూపం. అది సంసార సాగరాన్ని దాటాలనుకునే వారికి అవతలి తీరం. అలాంటి అగ్నిని గురించి తెలుసుకోవటానికి మనం సమర్థులం. నచికేత, ఆత్మని నీ శరీరం అనే రథంలోని యజమానిగా తెలుసుకో. నీ బుద్ధే ఆ రథానికి సారథి అని, నీ మనసే దానికి కళ్ళెమని తెలుసుకో. ఆ రథానికి ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలే ఆ గుర్రాలు పరుగులు తీసే మార్గాలు. నచికేత, ప్రాజ్ఞులైన వారి శరీరం, ఇంద్రియాలు, మనసుతో కూడిన ఆత్మనే భోక్త అని చెబుతారు. మనస్సును స్వాధీనంలో ఉంచుకోకుండా వదిలేసి సరైన జ్ఞానం లేకుండా ఎవడైతే సంచరిస్తాడో అలాంటి వాడు ఇంద్రియాలు సారథికి అదుపులో లేని గుర్రాలులాగా సంచరిస్తాడు. ఎప్పుడూ మనసును అదుపులో ఉంచుకొని సరైన జ్ఞానం కలిగి ప్రవర్తించేవాడి ఇంద్రియాలు సారథికి వశంలో ఉన్న మంచి గుర్రాలులాగా సంచరిస్తాయి. సరైన జ్ఞానం లేకుండా స్థిరత్వం లేని మనసుతో ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండేవాడు తన ఉన్న చోటని దాటి పరమపదాన్ని ఎప్పటికీ పొందలేడు. అంతేకాదు, జనన మరణ చక్రరూపమైన సంసారంలో పడి కొట్టుకుపోతాడు. నచికేత, ఎవడైతే విజ్ఞానవంతుడో తన మనసుని స్వాధీనంలో ఉంచుకున్నాడో ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటాడో అలాంటి వాడు పునర్జన్మ లేని ఆ పరమపదాన్ని చేరుకుంటాడు. ఎవరికి విజ్ఞానం అనేది సారథిగా ఉంటుందో, స్వాధీనంలో ఉన్న మనస్సు అనేది కళ్ళెమై ఉంటుందో అలాంటి మానవుడు తన జీవిత గమ్యమైన విష్ణువు
నివసించే పరమపదాన్ని చేరుకుంటాడు. ఇంద్రియాల కంటే విషయాలు గొప్పవి. విషయాల కంటే మనస్సు చాలా గొప్పది. ఆ మనస్సు కన్నా బుద్ధి ప్రశస్తమైనది. బుద్ధి కన్నా గొప్పది మహత్తు. నచికేత, ఆ మహత్తు కన్నా ఉత్కృష్టమైనది అవ్యక్తం. ఆ అవ్యక్తం కన్నా పరమోత్కృష్టమైనది పురుషుడు. ఆ పురుషుడి కన్నా గొప్పది వేరేదీ లేదు. అదే మానవ జాతికి చివరి గమ్యం. ఓ నచికేత, అన్ని జీవుల్లో ఆత్మ అనేది గూఢంగా ఉంటుంది. అయితే అది అందరికీ కనిపించదు. సూక్ష్మదర్శులైన మహర్షులు మాత్రమే తమ తీక్ష్ణమైన ఏకాగ్ర బుద్ధి ద్వారా ఆత్మని దర్శించగలరు. నచికేత, ప్రాజ్ఞుడైన మానవుడు తన వాక్కుని అనగా మాటని మనస్సులో, మనస్సుని బుద్ధిలో, ఆ బుద్ధిని హిరణ్య గర్భుడిలో, ఆ హిరణ్య గర్భుడిని కూడా చివరికి పరమకాంతి అనే పరమాత్మలో క్రమంగా లయింప చేయాలి, అనగా లయం అయ్యేలా చేయాలి. లేవండి, మేలుకోండి, గొప్పవారైన గురువుల్ని ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారం పొందండి. ఆత్మసాక్షాత్కార మార్గం అనేది కత్తి మొనలాగా తీక్ష్ణమైనది. ఆ మార్గాన్ని అనుసరించి వెళ్ళటం ఎంతో ప్రయాసతో కూడిందని, దాన్ని అనుసరించటం చాలా కష్టమని విజ్ఞులు చెబుతారు. నచికేత, శబ్ద స్పర్శ రూప రస గంధాలు లేనిది, నాశనరహితమైనది, శాశ్వతమైనది, ఆది అంతం లేనిది, మహత్తుకు అతీతంగా ఉండేది, దృఢంగా ఉన్నది అయిన ఆత్మని సాక్షాత్కరించుకున్న మానవుడు మృత్యువు నుంచి విముక్తి పొందుతాడు. ఈ విధంగా యమధర్మరాజు చెప్పిన సనాతనమైన ఈ నచికేతోపాఖ్యానాన్ని ఇతరులకు చెప్పి తాము కూడా విన్న మేధావి బ్రహ్మలోకంలో కూడా పూజనీయుడవుతాడు. అత్యంత రహస్యమైన ఈ నచికేతోపాఖ్యాన కథని బ్రాహ్మణ సభలో కానీ, శ్రాద్ధ కర్మలు ఆచరించేటప్పుడు కానీ ఎంతో భక్తితో అందరికీ వినిపించేవాడు అనంతమైన పుణ్యఫలాన్ని పొందుతాడు. ద్వితీయాధ్యాయము 4వ వల్లి. నచికేత, స్వతఃసిద్ధంగా ఆవిర్భవించిన భగవంతుడు ఇంద్రియాలని చాలా దోషపూరితంగా సృష్టించాడు. అందువల్ల ఆ ఇంద్రియాలు బాహ్య విషయాల మీదే ఆసక్తితో ఉంటాయి గాని జీవుడి లోపలున్న దివ్యాత్మని దర్శించలేవు. ధీరుడైన వాడు ఎవడో ఎంతో ప్రయత్నం చేసి అమృతత్వాన్ని కోరుకొని తన కళ్ళని లోపలికి మరల్చుతాడు. తద్వారా తనలో ఉన్న అంతరాత్మని దర్శించగలుగుతాడు. పసిబాలురు లాంటి అజ్ఞానులు బాహ్య సుఖాల కోసం వెంపర్లాడుతారు. ఆ వెంపర్లాటలో వారు అపారమైన మృత్యువు వలలో చిక్కుకుంటారు. కానీ జ్ఞానులైన వారు ఈ అనిత్యమైన బాహ్య సుఖాల మధ్య నిత్యము, శాశ్వతము, అమరమైనది ఏదో తెలుసుకొని అది తప్ప ప్రపంచంలో మరి దేనిని వారు కోరుకోరు. నచికేత, రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ, మైథునం వంటి విషయాలని ఏ ఆత్మతో మానవుడు తెలుసుకుంటున్నాడో అలాంటి సర్వాంతర్యామి అయిన ఆత్మకి తెలియని విషయం ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఇదే నువ్వు తెలుసుకోవాలనుకునే ఆత్మ. మానవుడు స్వప్నావస్థలో, జాగృతావస్థలో అనగా కలలో, మెలకువలో అన్ని విషయాలని ఏ ఆత్మ ద్వారా దర్శిస్తాడో మహత్తరమైనది, సర్వత్రా వ్యాపించినది అయిన ఆ ఆత్మని సాక్షాత్కరించుకున్న ప్రాజ్ఞుడు ఎప్పటికీ దుఃఖాన్ని పొందడు. తేనెని ఆస్వాదిస్తున్నది, జీవితాన్ని పోషిస్తున్నది, భూత భవిష్యత్తులకి ప్రభు అయినది అయిన ఆత్మని గురించి చాలా దగ్గరగా అనగా స్పష్టంగా తెలుసుకున్నవాడు ఆ తర్వాత ఇక ఎప్పుడూ ఎవరికీ భయపడడు. నిజంగా ఇదే ఆత్మ అంటే. ఎవడైతే పూర్వం తపస్సు చేత జన్మించాడో అనగా పరబ్రహ్మ నీటి కన్నా ముందుగా జన్మించాడో అతడి హృదయం అనే గుహలో ప్రవేశించి అక్కడ పంచభూతాలలో ఉంటున్న ఆత్మని దర్శించినవాడు నిజంగానే పరబ్రహ్మను దర్శించిన వాడు అవుతాడు. ఆత్మ అంటే ఇదే. ప్రాణరూపంగా కనిపించేది, పంచభూతాలతో సృష్టించబడింది, హృదయంలో ప్రవేశించి అక్కడే నివసించేది అయిన ఆత్మని దేవతాత్మగా తెలుసుకున్నవాడు నిజంగా పరబ్రహ్మని తెలుసుకుంటాడు. ఆత్మ అంటే ఇదే. గర్భవతులైన తల్లుల చేత శ్రద్ధగా రక్షించి పోషించబడే గర్భంలా, ఎర్రగా మండే కట్టెలలో జాగ్రత్తగా ఉంచబడ్డ అగ్నిదేవుడు అప్రమత్తులైన యజ్ఞకర్తల చేత ప్రతిరోజు శ్రద్ధగా ఆరాధించబడతాడు. ఆత్మ అంటే ఇదే. సూర్యుడు దేని నుంచి ఉదయిస్తున్నాడో, దేనిలో అస్తమిస్తున్నాడో దానిలోనే అనగా పరమాత్మ సకల దేవతలు కొలువై ఉన్నారు. నిజంగా ఎవరూ ఆ ప్రదేశాన్ని దాటిపోలేరు. ఆత్మ అంటే ఇదే. ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా ఉన్నది అనగా ఏది ప్రత్యక్షంగా ఉన్నదో అది అక్కడ అప్రత్యక్షమైన పరబ్రహ్మగా ఉన్నది. అలాగే అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది. ఇది తెలుసుకోక ఇక్కడ అనహ్యంగా అనగా వేరుగా ఉన్నాడని భావించేవాడికి తిరిగి తిరిగి జనన మరణాల బాధ తప్పదు. నచికేత, మనస్సు ద్వారా మాత్రమే దీన్ని అనగా ఆత్మని సాక్షాత్కరించుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఇక్కడ నీకు ఎలాంటి తేడా కనిపించదు.
ఎవరైతే ఇక్కడ వైవిధ్యాన్ని అనగా తేడాని చూస్తాడో అలాంటి వాడు మరణం నుంచి మరణానికి పోతూ ఉంటాడు, అనగా వాడికి జనన మరణాలు తప్పవు. నచికేత, నీ బొటనవేలు ప్రమాణంలో ఉన్న పురుషుడు మానవ శరీరంలో నివసిస్తూ ఉంటాడు. భూత భవిష్యత్ కాలాలకి అతడే ప్రభువు. నిజంగా ఈ విషయం తెలుసుకున్న మానవుడు దేనికి భయపడడు. ఆత్మ అంటే ఇదే. బొటనవేలు ప్రమాణంలో భూత భవిష్యత్తులకి అధిపతి అయిన ఆ పురుషుడు అనగా పరమాత్మ పొగలేని అగ్ని లాంటి వాడు. నేడు రేపు కూడా ఆయన ఒకేలాగా ఎలాంటి మార్పు లేకుండా ఉంటాడు. ఆత్మ అంటే ఇదే. నచికేత, ఉన్నతంగా ఎత్తైన శిఖరం మీద వర్షించిన నీరు ఆ పర్వత సానువుల్లో ఎన్నో పాయలుగా ప్రవహించినట్లు ధర్మాన్ని వివిధ రకాలుగా చూసేవాడు నిజంగా వాటి వెంటే పరుగు తీస్తాడు. ఓ గౌతమ, నచికేత, పరిశుభ్రమైన నీరు తిరిగి పరిశుభ్రమైన నీటిలో పోస్తే అది కూడా పరిశుభ్రంగానే ఎలా ఉంటుందో, అదేవిధంగా ఆత్మ ఏకత్వాన్ని తెలుసుకున్న ముని కూడా ఆత్మే అవుతున్నాడు. నచికేత, జన్మరహితుడు ప్రజ్ఞావంతుడు అయిన ఆత్మకి 11 ద్వారాలతో కూడిన నగరం ఉంది. ఆ పట్టణంలో ఉన్న ఆత్మని ధ్యానించిన వాడికి దుఃఖం ఉండదు. అతడు అన్ని రకాల జ్ఞాన సంబంధాలు అనగా విషయవాంఛల నుంచి విముక్తుడై స్వేచ్ఛని పొందుతాడు. ఆత్మ అంటే ఇదే. స్వర్గంలో సంచరించే సూర్యుడు, ఆకాశంలో సంచరించే వాయువు, యజ్ఞవేదికలో ఉన్న అగ్ని, కుండలోని అతిథి అనగా సోమరసం, వీరందరూ ఆత్మయే. అలాగే మానవుల్లో, దేవతల్లో, యజ్ఞంలో, ఆకాశంలో కూడా ఆత్మ ఉన్నది. అది నీటిలో, భూమి మీద, యజ్ఞంలో, పర్వతం మీద జన్మించింది. ఆ ఆత్మే సత్యం, అదే నిత్యం, అదే బృహత్తు. అతడు అనగా పరమాత్మ ప్రాణాన్ని పైకి పంపిస్తాడు, ఆపానాన్ని కిందకు పంపిస్తాడు, మధ్యలో ఆసీనుడే తానుంటాడు. అలాంటి ఆత్మని పూజనీయుడిగా దేవతలందరూ ఆరాధిస్తారు. శరీరంలో నివసించే ఆత్మ ఆ శరీరం నుంచి అనగా శరీరం నశించిన తర్వాత విడిచిపోక అక్కడ ఏది మిగులుతుంది? నిజంగా ఆత్మ అంటే ఇదే. మానవులెవరూ ప్రాణంతో కానీ ఆపానంతో కానీ జీవించరు. ఈ రెండింటి మీద ఆధారపడి మరొక దానితోనే జీవిస్తారు. అదే ఆత్మ. ఓ గౌతమ, నచికేత, నీకు ఇప్పుడు సనాతనము రహస్యము అయిన పరబ్రహ్మం గురించి చెబుతాను. అలాగే మానవుడు చనిపోయిన తర్వాత అతడిలో ఉన్న ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను, విను. కొన్ని జీవాత్మలు శరీరం కోసం స్త్రీల గర్భంలోకి ప్రవేశిస్తాయి. మరికొన్ని జీవాత్మలు చెట్లు చేమల్ని ఆశ్రయిస్తాయి. ఇదంతా ఆయా జీవుల కర్మని జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది. నచికేత, మనం నిద్రపోయేటప్పుడు కూడా వివిధ రకాల విషయాల్ని వస్తువుల్ని నిర్మిస్తూ తాను మేలుకొని ఉండే ఆ పురుషుడే పవిత్రమైన బ్రహ్మం. ఆ బ్రహ్మమే అపరమైనదని చెప్పబడుతుంది. అన్ని లోకాలు ఆ బ్రహ్మలోనే ఉన్నాయి. దాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఆత్మ అంటే ఇదే. ఒకే అగ్ని వివిధ రకాల కట్టెలలోకి ప్రవేశించి ఆ కట్టెల రూపంలోనే ఎలా కనిపిస్తున్నాడో అదేవిధంగా ప్రకాశించే ఆత్మ కూడా ఒక్కటే. అన్ని రకాల జీవుల్లోనే ప్రవేశించి తాను ఆయా వస్తువులు అనగా జీవుల రూపాలని ధరించి కనిపిస్తుంది. అంతేకాదు వాటికి అతీతంగా కూడా ఉంటుంది. ఒకే వాయువు లోకంలో ప్రవేశించి వివిధ రూపాలుగా ఎలా మార్పు చెందుతూ కనిపిస్తుందో అదేవిధంగా ఈ సృష్టిలోని సకల జీవులలో ఉన్న పరమాత్మ ఒకడే అయినప్పటికీ తాను ధరించిన రూపాలకు అనుగుణంగా వివిధ రకాలుగా దర్శనమిస్తున్నాడు. సకల ప్రపంచానికి నేత్రంగా ఉన్న సూర్యుడు మానవుల చర్మచక్షులు అనగా కళ్ళ మాలిన్యం వల్ల తాను మలినుడు కానట్టు ఈ ప్రపంచానికి అతీతమైనది సకల జీవుల హృదయంలో నివసిస్తున్నది అయిన ఆత్మ బాహ్య ప్రపంచంలోని దోషాల వల్ల మలినం కాదు. సకల జీవులలో అంతరాత్మగా ఉన్న ఆ పరమాత్మ తన ఒకే రూపాన్ని ఎన్నో రూపాలుగా వ్యక్తపరుస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించి ఆ పరమాత్మ తన ఆత్మలోనే ఉన్నాడని తెలుసుకున్న ప్రాజ్ఞులు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. ఇతరులకి అనగా అజ్ఞానులకి అది సాధ్యం కాదు. అనిత్యమైన వస్తువులలో నిత్య వస్తువు, చైతన్యవంతమైన వాటిలో ఉన్న చైతన్యము ఒక్కడే అయినప్పటికీ ఎంతోమంది కోరికలను నెరవేర్చే ఆ పరమాత్మని తమ ఆత్మలోనే స్థిరంగా ఎవరు దర్శిస్తారో ఆ ప్రాజ్ఞులు పొందేదే శాశ్వతమైన శాంతి, ఇతరులకు కాదు. ఈ మాటలు విన్న నచికేతుడు, యమధర్మరాజా, ఋషులైన వారు ఆ అనిర్వచనీయమైన పరమానందాన్నే ఇది అది అని దర్శిస్తారు. దాన్ని నేనెలా తెలుసుకోగలను? అది తన కాంతితో స్వయంగా ప్రకాశిస్తుందా లేక వేరొక కాంతితో మెరుస్తుందా అని అడిగాడు. నచికేత, ఇక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించవు, మెరుపులు కూడా మెరియలేవు. ఇక అగ్ని విషయం చెప్పేదేముంది? అది ప్రకాశిస్తుంటే అన్నీ దాన్ని అనుసరించి ప్రకాశిస్తాయి. ఆ ఆత్మ వెలుగులోనే ఇదంతా వెలిగించబడుతోంది. ద్వితీయాధ్యాయము 6వ వల్లి.
నచికేత సనాతనమైన అశ్వత్థ అనగా రావి వృక్షానికి వేర్లు పైకి వ్యాపించి ఉంటాయి. దాని కొమ్మలు క్రిందికి విస్తరించి ఉంటాయి. ఇది పవిత్రమైనది. ఇదే పరబ్రహ్మం. దీన్ని అమరం అని కూడా అంటారు. అన్ని లోకాలు ఇందులోనే ఉన్నాయి. ఎవరూ దీన్ని అతిక్రమించలేరు. ఆత్మ అంటే ఇదే. ప్రాణం లాంటి ఆత్మ నుంచే ఈ సకల ప్రపంచం ఆవిర్భవించింది. తిరిగి ఆ ఆత్మలోనే చెలుస్తుంది. ఎత్తిన వజ్రాయుధంలాగా ఆత్మ మహా భయంకరమైనది. ఈ విషయాన్ని తెలుసుకున్నవారు జనన మరణ రహితుడై అమరత్వాన్ని పొందుతారు. ఓ నచికేత, ఆ పరమాత్మ భయంలోనే అగ్ని దహిస్తుంది. ఆయన భయంతోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ భయంతోనే చంద్రుడు, వాయుదేవుడు, మృత్యుదేవత తమ తమ విధుల్ని నిర్వర్తించడానికి పరుగులు తీస్తున్నారు. ఆ పరబ్రహ్మాన్ని ఇక్కడే అనగా శరీరం నశించక ముందే సాక్షాత్కరించుకోగలిగితే ఆ మానవుడు సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు. అలా చేయకపోతే ఈ సృష్టిలోని ఎన్నో లోకాలలో ఆ మానవుడు మళ్ళీ మళ్ళీ శరీరాన్ని ధరించవలసి ఉంటుంది. నచికేత, పరబ్రహ్మ మానవుడి ఆత్మలో అద్దంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే పరబ్రహ్మ పితృలోకంలో కలలో లాగా, గంధర్వలోకంలో నీటి ప్రతిఫలనం లాగా, బ్రహ్మలోకంలో వెలుగు నీడలలాగా కనిపిస్తుంది. ఇంద్రియాల విభిన్న స్వరూపాలని, వాటి విభిన్నమైన ఉత్పత్తిని, ఆయా ఇంద్రియాల వృద్ధిక్షేయాలని అనగా ఉదయాస్తమానాలను తెలుసుకున్న ధీరుడు ఎలాంటి శోకాన్ని పొందుతాడు? నచికేత, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి. ఈ బుద్ధి కన్నా గొప్పది మహత్తు. ఈ మహత్తు కన్నా ఇంకా సూక్ష్మమైనది గొప్పది అవ్యక్త ప్రకృతి. నిజంగా చెప్పాలంటే అవ్యక్త ప్రకృతి కన్నా మించినది. సర్వవ్యాపి, అంగరహితుడు అయినవాడు పరమపురుషుడు. అలాంటి పరమపురుషుడిని సాక్షాత్కరించుకోవటం వల్లనే మానవుడు ముక్తిని పొంది అమరుడవుతాడు. ఆ పరమపురుషుడికి ప్రత్యేకమైన రూపం అనేది ఏదీ లేదు. కళ్ళతో ఎవరూ ఆయన్ని చూడలేరు. హృదయంలో ఉండి మనసును శాసించే బుద్ధి వల్లనే ఆ పరమపురుషుడు ప్రకటితమవుతాడు. ఆయన్ని తెలుసుకున్న వాళ్ళు అమరులవుతారు. నచికేత, మనస్సుతో సహా పంచేంద్రియాలు ఎప్పుడు ఆత్మలో స్థిరంగా నిలిచిపోతాయో, బుద్ధి కూడా అలాగే ఎప్పుడు నిశ్చలంగా ఉండిపోతుందో అలాంటి స్థితినే పరమపదం అంటారు. స్థిరంగా ఇంద్రియాలని నిగ్రహించుకోవటాన్ని యోగం అంటారు. ఇలా ఇంద్రియాలని నిగ్రహించుకున్న యోగి అన్ని రకాల మనోవికారాల నుంచి విముక్తుడవుతాడు. ఎందుకంటే యోగాన్ని ఎవరైనా పొందవచ్చు లేదా దాన్ని పోగొట్టుకోవచ్చు. నచికేత, ఆత్మ అనేది మాటల ద్వారా, కళ్ళ చేత, మనస్సు చేత కూడా పొందటానికి సాధ్యమయ్యేది కాదు. అది ఉన్నది అని చెప్పేవారి నుంచే దాన్ని తెలుసుకోవాలి కానీ ఇతరత్రా దాన్ని ఎలా తెలుసుకోగలం? ఉన్నది లేదు అనే రెండిటిలో సత్ అనగా ఉన్నది అనే దాన్ని అసలు తత్వంగా సాక్షాత్కరించుకోవాలి. అలా సత్ని సాక్షాత్కరించుకున్న వారికి అసలు తత్వం అనుభవం అవుతుంది. ఓ నచికేత, మానవుడు తన హృదయంలో దాగి ఉన్న సకల కోరికలు నశింపజేసుకుంటే అతడు మరణం సమీపానికి చేరుకున్నప్పటికీ అమరుడవుతాడు. అలాంటి వాడు శరీరం ఉండగానే బ్రహ్మప్రాప్తి పొందుతాడు. ఎక్కడ మానవుడు జీవించి ఉండగానే అతడు శరీరంలో హృదయ గ్రంథులు ఛేదించబడతాయో అప్పుడే మానవుడు అమరుడవుతాడని సకల వేదాలు అనగా ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. మానవుడి హృదయానికి 101 నాడులున్నాయి. ఆ నాడుల్లో ఒకటి ముహూర్తం అనగా తల పైదాకా వ్యాపించి ఉంది. ఆ నాడి అనగా సుషుమ్న ద్వారా అతడు పైకి చేరి అమరత్వాన్ని పొందుతాడు. మిగిలిన నాడులన్నీ వివిధ మార్గాల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. బొటనవేలంత పరిమాణంలో ఉన్న అంతరాత్మ అయిన పురుషుడు ఎల్లప్పుడూ ప్రాణుల హృదయాలలో నివసిస్తూ ఉంటాడు. వివేకవంతుడైన వాడు ఆ పురుషుడిని గడ్డిలో నుంచి ఒక పూచని వేరు చేసినట్టుగా వేరు చేయాలి. అంతేకాదు ఆ పురుషుడు పరిశుద్ధుడు, అమరుడు అని తెలుసుకోవాలి. అవును, అతడే పరిశుద్ధుడు, అమరుడు అని నచికేతుడికి బోధించాడు యమధర్మరాజు. ఈ విధంగా యమధర్మరాజు నుంచి ఆత్మజ్ఞానం, యోగ విధి గురించి సమగ్రంగా ఉపదేశం పొందిన నచికేతుడు అన్ని రకాల మాలిన్యాల నుంచి ప్రక్షాళితుడై అనగా పరిశుద్ధుడై మృత్యువుని జయించి బ్రహ్మప్రాప్తిని పొందాడు. అతడే కాదు, ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధగా సంపూర్ణంగా తెలుసుకున్న ఎవరైనా నచికేతుడిలాగా బ్రహ్మప్రాప్తిని పొందగలరు. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 1వది అయిన కఠోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జై శ్రీరామ్.